Good morning all of you dear students. Last session lo manam first alternative process with conclusion rasam. Am I right? మీరు సెట్ అవ్వలేదు ఇంకా అవ్వాలి. Everybody in the classroom, are you ready? Nice. ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ మనం డిస్కస్ చేయాలి. ఆల్టర్నేటివ్ స్ట్రాటజీలో చెప్పాలంటే ఆల్టర్నేటివ్ చాలా ఈజీ అంటే there will be no change in step 1, same step 1, బట్ ప్రాసెస్ మొత్తం ఎక్కడి నుంచి చేంజ్ అవుతుందంటే స్టెప్ 2 నుంచే చేంజ్ అవుతుంది. కెన్ ఐ స్టార్ట్? ఎవ్రీబడి ఫస్ట్ మీరు షేర్స్ అన్ని సేల్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? నెట్ సేల్ ప్రాసీడ్స్. ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎం లిమిటెడ్ అని రాసేస్తున్నాను డైరెక్ట్. 11,304. అది ఎలా వచ్చింది? 1,13,043 ఇంటూ 10%. బాయ్స్ హలో, బెంచ్ ఎక్కితే బాగోదు. ఓకే చూడండి ఒకసారి. నెట్ సేల్ ప్రాసెస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ ఎం లిమిటెడ్. సేల్ వచ్చిన తర్వాత సేల్ ప్రాసెస్తో పాటు మనం పర్సనల్గా కూడా బారో చేయాలి. సేమ్ క్యాలిక్యులేషన్. పర్సనల్ బారోయింగ్ ఎంత? పర్సనల్ బారోయింగ్ క్యాలిక్యులేషన్తో సహా రాయాలి. 11,304 ఇంటూ 1,13,043 divided by, it is 1 lakh divided by 1,13,043. అంతేనా? ఎంత అమౌంట్? 10,000. టోటల్ ఎంత? 21,000. ఈ ఎంటైర్ అమౌంట్ మొత్తాన్ని మనం తీసుకెళ్ళి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలమ్మా. టోటల్ అమౌంట్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తాం? ఈక్విటీలో. అంటే నేను 10% కాదు, టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయబోతున్నాను. ఇస్ ఇట్ క్లియర్? అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీ ఆఫ్ ఎన్ లిమిటెడ్, రైట్? మొత్తం అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాను. ఏ ఫామ్ ఈక్విటీలో? అన్లీవర్డ్ ఫామ్. 10% కంపల్సరీగా ప్రీవియస్గా 10% మెయింటైన్ చేస్తాను. ఎప్పుడు కూడా 10% ఇన్వెస్ట్ చేస్తాను కాదు, మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను. సో మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ ఎంత అది మనం చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీతో కాకపోయినా ప్రపోర్షనేట్ ఎర్నింగ్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ ఇట్. దేర్ ఫోర్ percentage of equity or percentage of holding in N Limited is equal to, actually వాళ్ళ టోటల్ ఈక్విటీ ఎంత? 2 lakhs. అందులో మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం? 21,304. అంటే ఎంత పర్సెంటేజ్ చూడండి? 21,304 by 2 lakhs. 10.65 డెసిమల్స్లో వస్తుందా? ఎస్, 10.65%. యాక్చువల్లీ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చేసాం, ఉంచండి అలాగే. సో ఎన్ లిమిటెడ్లో నేను ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ పర్చేస్ చేస్తున్నాను? 10.65% పర్చేస్ చేస్తాను. ఆర్ యూ గెటింగ్? సో సక్సెస్ఫుల్గా మనం షిఫ్ట్ అయిపోయాం. అంటే కంప్లీట్లీ 21,304 రూపీస్ మనం ఇందులో ఇన్వెస్ట్ చేస్తాం, అన్లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తాం. వాట్ యూ సే? ఎస్. స్టెప్ నెంబర్ 3, calculation of net earnings to the investor.
ఫస్ట్ ఏ ఫర్మ్ మనం మాట్లాడేది? ఎన్ లిమిటెడ్. ఈబిఐటి ఎంత? నేను ఎందుకు మళ్ళీ రాస్తున్నానంటే మీరు ఇంకో సమ్ సాల్వ్ చేసేలా ఉండాలి. ఎలాగే వినిపిస్తుందా? ఎంత ఈబిఐటి? 20,000 మైనస్ ఇంట్రెస్ట్ నిల్ కదా, డిడక్ట్ చేస్తే ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? 20,000. టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్. Total share in earnings to the investor. యాక్చువల్లీ మీరు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీని పర్చేస్ చేశారు? 10.65%. అప్పుడు అర్నింగ్స్ కూడా షేర్ ఎంత వస్తుంది? 10.65%. అయితే 10.65% తీసుకుంటే అప్రాక్సిమేట్ ఆన్సర్ రావచ్చు. యాక్యురేట్గా కావాలనుకుంటే కనుక యాక్చువల్లీ ఈ 20,000 అర్నింగ్స్ ఎంత ఇన్వెస్ట్మెంట్కి? 2 lakhs ఇన్వెస్ట్మెంట్కి 20,000 అర్నింగ్స్, అవునా కదా? మీది ఎంత ఇన్వెస్ట్మెంట్? 21,304. మరి 21,304 ఇన్వెస్ట్మెంట్కి ఈక్విటీలో మీకు ఎంత అర్నింగ్స్ వస్తుంది? సింప్లీ 20,000 ఇంటూ 21,304 డివైడెడ్ బై 2 lakhs. అంటే సింపుల్గా చెప్పాలంటే 21,304 డివైడ్ బై 2 lakhs పర్సంటేజే కదా. వాట్ యూ సే? అది 10.65% అనేది అప్రాక్సిమేట్గా ఉంది కాబట్టి నేను కరెక్ట్గా యాక్యురేట్ నెంబర్ తీసుకుంటున్నాను. ఎంత వచ్చింది? 130. 0.4 వదిలేసాను. 130 రూపీస్. 2,130 రూపీసేగా మీకు వచ్చేది అర్నింగ్స్. హలో, by investing 21,304 rupees of equity in unlevered firm N Limited, I am earning how much amount of income? 2,130. But out of this, I should pay interest on my personal borrowing. Am I right? Hello. Interest on personal borrowing. Personal borrowing ఎంత? Yes, please. 10,000 with interest rate ఎంత? Apply it. This is what the interest on personal borrowing. Deduct J. 1,430. This is net earnings to the investor. ఇంతకు ముందు అర్నింగ్స్ ఎంత? 1,300. ఇప్పుడు అర్నింగ్స్ ఎంత? 1,430. ఇన్కమ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. దేర్ ఫోర్ ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్. ఇంక్రిమెంటల్ అంటే అడిషనల్గా ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ ఇస్ ఈక్వల్ టు 1,430 మైనస్ 1,300. ఎంత ఇంక్రీజ్ అయింది? 130 రూపీస్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, అవునా కాదా? ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. లీవర్డ్ ఫామ్లో ఉండగా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ రిమెంబర్ 11,304 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇన్కమ్ ఎంత వచ్చేది? అంతకుముందు 1,300 వచ్చేది. ఇప్పుడు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 11,304 అలాంగ్ విత్ పర్సనల్ బారోయింగ్. ఏమంటారు? పర్సనల్ బారోయింగ్ 11,304 ప్లస్ 10,000 పర్సనల్ బారోయింగ్ మొత్తం ఇన్వెస్ట్ చేస్తే పర్సనల్ బారోయింగ్ మీద ఇంట్రెస్ట్ పే చేయగా ఎంత వచ్చింది? 1,430. సో అన్లీవర్డ్ ఫామ్లో కూడా 11,304 రూపీసే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆర్ యూ గెటింగ్? మరి ఇన్కమ్ ఎంత వస్తుంది? 1,430. మీ ఇన్కమ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అంటే ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రా అర్నింగ్స్ వస్తుందా లేదా ఇన్వెస్టర్స్కి? ఇది ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ. అంటే ఆల్టర్నేటివ్ 1లో ఏంటంటే ఇన్కమ్ అలాగే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తగ్గిద్ది. ఆల్టర్నేటివ్ 2లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది, ఇన్కమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఐదర్ ఇన్వెస్ట్మెంట్ అయినా రెడ్యూస్ అవ్వాలి ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ద్వారా, ఆర్ ఇన్కమ్ అయినా ఇంక్రీజ్ అవ్వాలి. సార్ ఏది అప్లై చేయాలి సార్ ఎగ్జామినేషన్లో అంటే అడిగే క్వశ్చన్ బట్టి. వినిపిస్తుందా? దేని బట్టి? క్వశ్చన్ బట్టి మనం డిసైడ్ చేయాలి. హోప్ యూ గాట్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్. So through the process of arbitrage, the investor is able to increase his earnings to the extent of 130 rupees. What do you say? Yes. ఇది కంక్లూషన్ రాద్దాం. ఇంతవరకు కాపీ చేయండి.
కంక్లూజన్ రాయండి. Through the process of arbitrage, the investor is able to increase his earnings by 130 rupees. అంతేగా కదా, బై 130 రూపీస్. ఇప్పుడు మనం 2 మోడల్స్ డిస్కస్ చేసాం. ఏంటది? ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడల్, ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్. వాట్ యూ సే? 2 థియరీస్. మీరు బెటర్ ఏంటంటే ఫస్ట్ పార్ట్కి ఏమో అలా పెట్టుకోండి హెడ్డింగ్, ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడల్ అని పెట్టుకోండి. రెండో ఆల్టర్నేటివ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు? ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్ అని పెట్టుకోండి. ఫస్ట్ చెప్పిన ప్రాసెస్కి పైన ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడల్, సెకండ్ చెప్పిన దానికి ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్. రాసుకున్నారా లేదా? వెరీ నైస్. విత్ దిస్ ప్రాబ్లం నెంబర్ 23 is completed. What do you say? Yes. Go for 26. Can I read the question? Following data is available in respect of 2 companies having same business risk. Capital employed 2 lakhs, EBIT 30,000, KE 12.5%. ఈ సమ్ మీరే చేయాలి, చేయిస్తాను. లీవర్డ్ కంపెనీ, అన్లీవర్డ్ కంపెనీ. లీవర్డ్ కంపెనీలో 10% డెట్ అండ్ ఈక్విటీ ఉన్నాయి. అన్లీవర్డ్ కంపెనీలో ఓన్లీ ఏం మాత్రం ఉంది? ఈక్విటీ. ఎన్ ఇన్వెస్టర్ ఈస్ హోల్డింగ్ 15% షేర్స్ ఇన్ లీవర్డ్ కంపెనీ. ఈసారి సమ్లో ఇన్వెస్టర్ ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నాడని చెప్పేశాడు? 15%. మరి నేను లిటరలీ 10% అని చెప్పాను కదా, 10 కాకుండా 15 ఉందంటే నన్ను క్వశ్చన్ చేయకండి. అంటే స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్, దట్స్ మై ఇంటెన్షన్. ఓకే. Calculate the increase in annual earnings of investor if he switches his holding from levered to unlevered company. Annual earnings ఎలా ఇంక్రీజ్ అవుతుందని అడుగుతున్నాడు. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? Calculate the increase in annual earnings of the investor if he switches his holding from levered company to unlevered company. Levered company నుంచి unlevered కంపెనీకి what do you say? Calculate the increase in annual earnings of investor if he switches his holding from levered to unlevered company. అంటే ఇది ఏ మోడల్? ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడలా, ఇన్కమ్ ఇంక్రీజ్ మోడలా? ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేశాడు. మీరేం చేయాలంటే ఫస్ట్ 2 కంపెనీస్కి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఫస్ట్ స్టెప్లో చేశాను, గుర్తుందా? ఆర్బిట్రేజ్ ప్రాసెస్కి ముందు ఏం చేశాను? స్టెప్ నెంబర్ 1 కాదు, అంటే నా ఉద్దేశం ముందు బిగినింగ్లో ఏం చేశాను? క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ చేశాను, గుర్తుందా? ఇక్కడ కూడా అలాగే చేయాలి. హెడ్డింగ్ ఏం పెట్టాలి చెప్పండి? క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్. కాలమ్స్ ఏంటి? పర్టికులర్స్, లీవర్డ్ కంపెనీ, అన్లీవర్డ్ కంపెనీ. ఈబిఐటి రాస్తారు. 2 ఫర్మ్స్లోని ఈబిఐటి ఎంత రాస్తారు? 2 కాలమ్స్లోని ఈబిఐటి 30,000 రాస్తారు. లెస్ ఇంట్రెస్ట్ ఓన్లీ ఎక్కడ మాత్రం వస్తుంది? లీవర్డ్ కంపెనీ. 1 lakh ఇంటూ 10%. ఎంత అమౌంట్ రాస్తారు? 10,000. మరి అన్లీవర్డ్ కంపెనీలో ఏం రాయాలి? నెల్. డిడక్ట్ చేస్తే ఏమొస్తుంది? EAESH. అక్కడ తాగకూడదు. డివైడెడ్ బై ఏం వేయాలి? నెక్స్ట్ వెంటనే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE రాయాలి. 2 ఫర్మ్స్కి రాయాలి. యా, యాక్చువల్లీ ఫస్ట్ మనకి KE ఏ ఫర్మ్కి ఇచ్చాడు? ఇక్కడ రెండింటికి ఇచ్చేసారా? ఓకే, రెండింటికి ఎంత పర్సెంటేజ్ రాస్తారు? 12.5% రాయండి. రాస్తే ఏమొస్తుంది? వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. 2 ఫర్మ్స్కి వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. వాల్యూ ఆఫ్ ఈక్విటీ వచ్చిన తర్వాత ఏం చేయాలి? యాడ్ వాల్యూ ఆఫ్ డెట్. డెట్ వాల్యూ అరైవ్ అవగానే ఏం చేయాలి? వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ వస్తుంది. అంతేనా? ఎస్. నిమిషం. సో వాల్యూ ఆఫ్ ఈక్విటీ అరైవ్ అవగానే వాల్యూ ఆఫ్ డెట్ యాడ్ చేసి వాల్యూ ఆఫ్ ది ఫర్మ్ అరైవ్ అవుతారు. 2 ఫర్మ్స్కి వాల్యూస్ రాగానే తర్వాత ఏం చేయాలి? ఆర్బిట్రేజ్ ప్రాసెస్ సెట్టింగ్ పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ వీడు ఏం చెప్తున్నాడు? షిఫ్టింగ్ ఫ్రమ్ లీవర్డ్ కంపెనీ టు అన్లీవర్డ్ కంపెనీ అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మీకు ఏం చెప్పేస్తున్నాడు?
రెండు ఫామ్ వాల్యూస్లో ఏ ఫామ్ వాల్యూ హైయర్గా ఉంటుందని చెప్తున్నాడు? లీవర్డ్ ఫామ్ వాల్యూ హైయర్గా వస్తుంది, అన్లీవర్డ్ ఫామ్ వాల్యూ లోవర్గా వస్తుంది. సో మీరేం చేయాలి ఫస్ట్ చెప్పండి ఒకసారి. క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ది ఫర్మ్స్ పర్టికులర్స్ లీవర్డ్ కంపెనీ, అన్లీవర్డ్ కంపెనీ, ఈబిఐటి లెస్ ఇంట్రెస్ట్, ఈఏఎస్హెచ్, కేఈ. కేఈ రెండు కాలమ్స్లో ఎంత తీసుకుంటారు? 12.5% తీసుకుంటే వాల్యూ ఆఫ్ ఈక్విటీ వస్తుంది. యాడ్ వాల్యూ ఆఫ్ డెట్, then you'll get what? Value of the firms. Once value of the firms రాగానే arbitrage process స్టార్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? ఏ సపరేట్ ఇచ్చాడా? ఏ సమ్ చూస్తున్నావు నువ్వు? స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? చూడండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. ఏ ఫామ్లో? లీవర్డ్ ఫామ్లో. ఫస్ట్ ఏం చేయాలి? ఈబిఐటి. ఎంత ఈబిఐటి? 30,000 లెస్ ఇంట్రెస్ట్ ఎంత? 10,000. ఇంట్రెస్ట్ 1 lakh into 10% 10,000. డిడక్ట్ చేస్తే ఈఐఎస్హెచ్ ఎంత వస్తుంది? 20,000. ఓకే, షేర్ ఇన్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ ఇస్ ఈక్వల్ టు 20,000 అంటే ఎంత పర్సెంటేజ్ అప్లై చేస్తారు? 15% అప్లై చేస్తారు. ఎంత వస్తుంది? 3,000. అది షేర్ ఇన్ ఎర్నింగ్స్. అమ్మ, ఈ స్టెప్ నెంబర్ 1 ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్లో నేను సేమ్ అని రాశాను. మీరు దాన్ని మళ్ళీ పైకి వెళ్ళి రెఫర్ చేసుకోవాలి. ఏ మోడల్లో? ఇన్వెస్ట్మెంట్ డిడక్షన్ మోడల్లో స్టెప్ నెంబర్ 1 చేశాను కదా, అదే ఇక్కడ కూడా చేయాలి. ఏమంటారు? ఎస్. కెన్ యూ డూ దట్ స్టెప్ నెంబర్ 1? Yeah, so that you'll get what? Share in earnings to the investor. In which form? Levered form. అయిపోయింది. స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలి? నెట్ సేల్ ప్రాసెస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ లీవర్డ్ ఫామ్. లీవర్డ్ ఫామ్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ వచ్చి ఉంటుంది కదా, పొరపాటును కూడా పర్సంటేజ్ వాల్యూ ఆఫ్ ది ఫామ్ మీద అప్లై చేయకూడదు. దేని మీద అప్లై చేయాలి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ వచ్చి ఉంటుంది కదా, ఆ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏదైతే ఉందో దాని మీద ఎంత పర్సెంటేజ్ అప్లై చేయాలి? 15%. Then you'll get net sale process. Add what? Personal borrowing. ఇక్కడ డెట్ అండ్ ఈక్విటీ రేషియో అంటే పొరపాటును కూడా ఈ నెంబర్స్ తీసుకోకూడదు. మీకు వచ్చుంటాయి కదా వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ డెట్, ఆ రేషియో తీసుకోవాలి. వినిపిస్తుందా? హలో ఎవ్రీబడి, ఏ రేషియో తీసుకోవాలి? డెట్ అండ్ ఈక్విటీ వాల్యూ వాల్యూ ఆఫ్ ఈక్విటీ, వాల్యూ ఆఫ్ డెట్ వచ్చింటుంది కదా, ఆ రెండింటి రేషియోలో తీసుకోవాలి. యాక్చువల్లీ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంత వచ్చిందో నాకు తెలియదు కాబట్టి మీరు చేస్తేనే తెలుస్తుంది. ఓకేనా? ఆ రేషియోలో పర్సనల్ బారోయింగ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది? అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అది మొత్తం తీసుకెళ్ళి ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. ఏ ఫామ్లో? అన్లీవర్డ్ ఫామ్లో. అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అన్లీవర్డ్ ఫామ్ అని రాసినా పర్వాలేదు. ఓకేనా? తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మీ చేత తర్వాత నేను పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేశాను కదా, అది చేయకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. వాట్ యూ సే? యా, స్టెప్ నెంబర్ 3లో ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. ఓకే, కాలం ఫస్ట్ ఏం చేయాలి? ఈబిఐటి, ఫామ్ నేమ్ రాయాలి. అన్లీవర్డ్ కంపెనీ. ఎస్, ఈబిఐటి లెస్ ఇంట్రెస్ట్ నిల్, ఈఐఎస్హెచ్ 30,000 వస్తుందిగా. ఎస్, ఫస్ట్ ఏం చేయాలి? షేర్ ఇన్ ఎర్నింగ్స్. టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ 30,000 ఇంటూ 15% వస్తుంది. ఎంత? ఇంతకుముందు 20,000 అది కాబట్టి 30,000 ఇంటూ 15%, 4,500. లెస్ ఏం డిడక్ట్ చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ బారోయింగ్. డిడక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నెట్ ఎర్నింగ్స్ వస్తుంది. నేను ఎంత పర్సనల్ బారోయింగ్ చెప్పట్లేదు, మీకు తెలుసు కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మీ ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ అనేది క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. జస్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కానీ ప్రీవియస్గా సమ్ ఏ మోడల్లో చేశారో అదే మోడల్లో ఈ సమ్ చేయాలి. ఫస్ట్ వాల్యుయేషన్ చేయాలి. తర్వాత స్టెప్ నెంబర్ 1 లీవర్డ్ ఫామ్లో షేర్ ఇన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. స్టెప్ నెంబర్ 2 ఆర్బిట్రేజ్ ప్రాసెస్ చేయాలి, అంటే సేల్ చేసి బారో చేసి ఇన్వెస్ట్ చేయాలి. స్టెప్ నెంబర్ 3లో షిఫ్టింగ్ తర్వాత అన్లీవర్డ్ ఫామ్లో షేర్ ఇన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ ఆన్ పర్సనల్ బారోయింగ్ లెస్ చేసి నెట్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు పై ఎర్నింగ్స్, లీవర్డ్ ఫామ్లో ఎర్నింగ్స్, అన్లీవర్డ్ ఫామ్లో ఎర్నింగ్స్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు సమ్ ఎలా చేసామో అలాగే చేసుకుంటూ వెళ్ళగలరా లేదా? ఇక్కడ రెండు ఫామ్స్కి కేఈ సేమ్. ఓకే, కెన్ యూ డూ ఇట్? మొదలు పెట్టండి. మా చిన్న కరెక్షన్ అమ్మా, ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్ కదా, షిఫ్టింగ్ తర్వాత స్టెప్ నెంబర్ 3లో మీరు
టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ అంటే మీకు 30,000 ఇంటూ 15% అని చెప్పాను. అది 15% కాదు, ప్రపోర్షనేట్ క్యాలిక్యులేషన్ చేస్తాను, గుర్తుందా? 30,000 ఇంటూ అవర్ ఈక్విటీ డివైడ్ బై టోటల్ ఈక్విటీ. అంటే మనం ఇన్వెస్ట్ చేయబోయే ఈక్విటీ అమౌంట్ ఉంటుంది కదా, టోటల్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందిగా, ఆ అమౌంట్ ప్రపోర్షనేట్గా మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా చేయాలంటే ఇంతకుముందు సమ్ ఎలా చేసాం అలాగే చేయండి. మళ్ళీ అదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, అర్థమవుతుందా? సో ఇంటూ 15% కొట్టకూడదు, ప్రపోర్షనేట్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఎంత వచ్చిందమ్మా నెట్ ఎర్నింగ్స్? నెట్ ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ 375 అడిషనల్ ఎర్నింగ్స్ వస్తుంది. ఓకే, సో 375 is the additional earnings to the investor. Okay, this 26th sum is completed, right? Now the next concept is regarding shifting from unlevered firm to levered firm. Got it? So the next process is regarding shifting from levered company to unlevered. Yeah, unlevered company to levered company. Nice for correcting me. బుక్స్ అన్ని క్లోజ్ చేసేయండి. కంపెనీకి ఏదో సమస్య వచ్చిందంటే సాల్వ్ చేయాలి. కంపెనీ కాదు, ఇన్వెస్టర్. వైష్ణవి క్లోజ్ చేసుకుని ఇది అనొచ్చు, అర్థమవుతుంది, రాయిద్దది. ఓకే అమ్మా, రెడీయా? అదే అందరు రెడీ అని అడుగుతున్నాను. రెండు కంపెనీస్ ఏంటండి అవి? అన్లీవర్డ్ కంపెనీ, లీవర్డ్ కంపెనీ. సే ఫర్ ఎగ్జాంపుల్ అన్లీవర్డ్ కంపెనీ ఓవర్ వాల్యూడ్, లీవర్డ్ కంపెనీ అండర్ వాల్యూడ్. ఇంతకుముందు లీవర్డ్ ఓవర్ వాల్యూడ్, అన్లీవర్డ్ అండర్ వాల్యూడ్. ఇప్పుడు రివర్స్, అన్లీవర్డ్ కంపెనీ ఓవర్ వాల్యూడ్, లీవర్డ్ కంపెనీ అండర్ వాల్యూడ్. సో ఆర్బిట్రేజ్ ప్రాసెస్లో ఇన్వెస్టర్ ఏ ఫర్మ్ నుంచి ఏ ఫర్మ్ షిఫ్ట్ అవ్వాలి? అన్లీవర్డ్ కంపెనీ నుంచి లీవర్డ్ కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి. క్వశ్చన్ ఏంటంటే, అన్లీవర్డ్ కంపెనీలో ఈక్విటీ ఉంటుంది కదా. హలో, ఎగ్జాంపుల్ ఈక్విటీ ఒక 1 lakh ఉందనుకుందాం, వాల్యూ ఆఫ్ ఈక్విటీ. అందులో మీరు 10% ఈక్విటీ హోల్డ్ చేస్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ బై ది ఇన్వెస్టర్, హౌ మచ్ పర్సంటేజ్? 10%. 10% హోల్డ్ చేస్తున్నారు కదా. అప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, అన్లీవర్డ్ కంపెనీలో ఉన్న మీ ఈక్విటీని ఏం చేయాలి? సేల్ చేయాలి. అంటే నెట్ సేల్ ప్రాసెస్ వస్తాయా లేదా? హలో, నెట్ సేల్ ప్రాసెస్ 1 lakh ఇంటూ 10%, ఎంత? 10,000 మీ హ్యాండ్కి వచ్చింది. లీవర్డ్ కంపెనీలో 2 ఉంటాయి, ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది. అమౌంట్స్ రాయట్లేదు. అన్లీవర్డ్ కంపెనీలో సేల్ చేసి లీవర్డ్ కంపెనీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి. ఏ కంపెనీలో సేల్ చేసాం? ఏ కంపెనీలో పర్చేస్ చేసాం? ఎస్, ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ప్రీవియస్గా అన్లీవర్డ్ కంపెనీలో ఉండగా నాకు ఫైనాన్షియల్ రిస్క్ లేదు, ఎక్స్ట్రా రిటర్న్ వద్దు. వినిపిస్తుందా? అంటే నాకు అన్లీవర్డ్ కంపెనీలో ఓన్లీ ఈక్విటీ కదా, దట్ ఈస్ నాట్ మెయింటైనింగ్ వాట్? డెట్. అంటే బీయింగ్ అన్ ఈక్విటీ షేర్ హోల్డర్ ఇన్ అన్లీవర్డ్ కంపెనీ ప్రీవియస్లీ, I was not facing any financial risk. What do you say? And I was not getting any kind of additional income. Even in future also, after shifting to levered firm, I don't want additional earnings and I don't want to face financial risk in levered company because I want to maintain my previous status. Previous status ni నేను మెయింటైన్ చేయాలి. ప్రీవియస్ స్టేటస్ ఏంటి? నో ఫైనాన్షియల్ రిస్క్, నో అడిషనల్ ఇన్కమ్. సార్ వస్తుంది కదా తీసుకున్నాను అనకూడదు, నాకు రిస్క్ వద్దు. ఇప్పుడు స్ట్రైట్ అవే అన్లీవర్డ్ కంపెనీలు ఈక్విటీ సేల్ చేసి ఆ ప్రాఫిట్స్తో నేను లీవర్డ్ కంపెనీ ఈక్విటీని పర్చేస్ చేశాను అనుకోండి, ఐఎమ్ సపోజ్ టు ఫేస్ వాట్? ఫైనాన్షియల్ రిస్క్.
Of course, I'm going to get additional income. I don't want such additional income. I don't want to face financial risk. What I should do? మీరు చెప్పాలి నాకు. నాకు రిస్క్ వద్దు, అడిషనల్ ఇన్కమ్ వద్దు. ఇంతకుముందు రిస్క్ కావాలి, అడిషనల్ ఇన్కమ్ కావాలి. ఇప్పుడు రిస్క్ వద్దు, అడిషనల్ ఇన్కమ్ వద్దు. ఏం చేయాలి? రైట్, లివర్ కంపెనీకి ఫోన్ చేసి మేనేజ్మెంట్ అర్జెంటుగా డెట్ రీపేమెంట్ చేసామని చెప్తారా? నో. దెన్ what we can do, eliminate this financial risk. No. Can give you views, n number of views. Can be wrong also. I don't want financial risk. I don't want additional return. If I invest my money, entire money in equity of levered firm, I'll face financial risk. I'll get additional income. I don't want that. Previous status maintain అవ్వాలంటే ఏం చేయాలి? ఏదైనా చెప్పండి, పర్లేదు. ఎస్ డియర్ స్టూడెంట్స్, ఈ ఫైనాన్షియల్ రిస్క్ని ఎలిమినేట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈక్విటీని సేల్ చేసిన తర్వాత వచ్చిన మనీని ఓన్లీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఫైనాన్షియల్ రిస్క్ ఫేస్ చేయాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ డెట్ అండ్ ఈక్విటీ రెండింటిలోనూ మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇంతకుముందు 10% ఆఫ్ హోల్డింగ్ ఉంది కదా ఈక్విటీలో, ఇప్పుడు ఈక్విటీలో 10%, డెట్లో 10% రెండు పర్చేస్ చేస్తాం. ఈక్వల్ పర్సంటేజెస్. ఇఫ్ యూ బై 10% ఆఫ్ ఈక్విటీ ఇన్ levered firm, you should buy 10% of debentures in levered firm. Okay, levered firm లో రెండు పర్చేస్ చేయాలి, both equity as well as debentures or debt, so that you can eliminate your financial risk. Sir, how I can eliminate financial risk? Example, just analyze చేయండి. మీరు మీ ఫ్రెండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ రన్ చేస్తున్నారు, బిజినెస్. ఈక్వల్ పార్ట్నర్షిప్, ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్, ఈక్వల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఎవ్రీ రిస్క్ ఈక్వల్గా షేర్ చేసుకుంటున్నారు. బ్యాంక్ దగ్గర నుంచి 1 కోటి రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ఓకే, బోత్ ఆఫ్ యు ఆర్ జాయింట్లీ అండ్ సెవరల్లీ లైబుల్, రైట్ ఆర్ రాంగ్? హలో, సరే కాసేపు మామూలుగా ఇద్దరు ఫైనాన్షియల్లీ కాంపిటెంట్ పర్సన్స్, క్యాపబుల్ పర్సన్స్ అనుకుందాం. ఫైనాన్షియల్లీ క్యాపబుల్ పర్సన్స్. ఇప్పుడు ఆ 1 crore డెట్కి ఇద్దరికి ఎంతెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? 50 lakhs, 50 lakhs. వై? బికాస్ మీరిద్దరు ఈక్వల్ షేర్ హోల్డింగ్లో ఉన్నారు, అవునా కాదా? అంటే ఇద్దరు పార్ట్నర్స్ 50-50%. అంటే మీరు పార్ట్నర్షిప్ ఫర్మ్లో 50% క్యాపిటల్ మీరు హోల్డ్ చేస్తున్నప్పుడు మీకు ప్రాఫిట్స్లో 50% షేర్ వస్తుంది, రిస్క్లో కూడా 50% షేర్ ఉంటుంది. అంటే ఏంటి? డెట్లో కూడా 50% షేర్ ఉంటుంది, అవునా కాదా? హలో, ఇప్పుడు మీరు ఈక్విటీలో ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నారు? సేమ్, జస్ట్ లైక్ పార్ట్నర్షిప్లో ఎలా ఫర్మ్లో ఎలా అయితే ఉంటుందో కంపెనీలో కూడా సేమ్ లాజిక్. If you are holding 50% of equity, you are responsible for 50% of debt. If you are holding 10% of equity, you are responsible for 10% of debt. అంటే మీరు 10% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే 10% డెట్కి రెస్పాన్సిబుల్. ఒకవేళ 10% డెట్ కూడా నీదే అయితే రిస్క్ 0. ఒకటి ప్లస్, ఇంకొకటి మైనస్. వినిపిస్తుందా? ఆర్ యూ గెటింగ్ డియర్ స్టూడెంట్స్? అంటే మీరు ఎప్పుడైతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారో అలాంగ్ విత్ దట్ డెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారనుకో, since you are holding 10% of equity, you are responsible for 10% of debt, 10% of debt. That means you are facing 10% of financial risk. అంటే ఫైనాన్షియల్ రిస్క్ 10% అనకూడదు, డెట్లో 10% డెట్ వరకు ఫైనాన్షియల్ రిస్క్ ఉన్నట్టు, అవునా కాదు మీకు? బట్ ఆ ఫైనాన్షియల్ రిస్క్ నాకు ఉండదు, ఎందుకంటే ఆ డెట్ కూడా ఎవరిది? నాది. ఆర్ యూ గెటింగ్? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ సచ్ 10% డెట్, బికాస్ ఆ డెట్ కూడా నాదే కాబట్టి ఎవరికో రీపే చేయాల్సిన అవసరం లేదు, నా మనీ నాకే వస్తుంది. హోప్ యూ గాట్ ఇట్. అంటే ఈ వేలో మనం ఫైనాన్షియల్ రిస్క్ ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. సో బై బయింగ్ ఈక్విటీ అండ్ డెట్ యూ కెన్ ఎలిమినేట్
ఫైనాన్షియల్ రిస్క్. సింపుల్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ అయితే పర్చేస్ చేస్తారో అంతే పర్సెంటేజ్ ఆఫ్ డెట్ పర్చేస్ చేయడం వల్ల సేమ్ ఇన్వెస్టర్స్ రెండు నువ్వే కాబట్టి ఇంకా రిస్క్ అనేది ఉండదు, ఫైనాన్షియల్ రిస్క్ అనేది ఉండదు, ఎక్స్ట్రా రిటర్న్ కూడా రాదు. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. ఇది మనం చేయాల్సింది. అంటే ఏం చేయాలి సార్ అంటే అన్లీవర్డ్ కంపెనీలో షేర్స్ సేల్ చేయండి, వచ్చిన సేల్ ప్రాసెస్ని బోత్ డెట్ అండ్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, సో దట్ మీకు ఆర్బిట్రేజ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయితే ఏం చేయాలంటే షిఫ్టింగ్ ముందు మీ ఎర్నింగ్స్ అంతా, షిఫ్టింగ్ తర్వాత మీ ఎర్నింగ్స్ అంతా మీరు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సో డెఫినెట్గా ఐదర్ ఇన్వెస్ట్మెంట్ అయినా తగ్గిద్ది, లేదంటే ఇన్కమ్ అయినా ఇంక్రీజ్ అయింది. అంటే ఈవెన్ ఇక్కడ కూడా షిఫ్టింగ్ ఫ్రమ్ అన్లీవర్డ్ ఫర్మ్ టు లీవర్డ్ ఫర్మ్ కాంటెక్స్లో కూడా రెండు మోడల్స్ ఉంటాయి మనకి. ఒకటి ఏంటి ఇన్వెస్ట్మెంట్ రిడక్షన్ మోడల్, రెండవది ఏంటి ఇన్కమ్ ఇంక్రీజ్ మోడల్. ఈ రెండు మోడల్స్ మనం డిస్కస్ చేయాలి. హలో, సో దిస్ ఇస్ ద లాస్ట్ కేస్ వీ నీడ్ టు హ్యాండిల్. ఏం చేయాలి చెప్పండి ఒకసారి. ఫస్ట్ అన్లీవర్డ్ ఫర్మ్లో ఏం చేయాలి, షేర్స్ని సేల్ చేయాలి. వచ్చిన సేల్ ప్రాసెస్ని ఏం చేయాలి, లీవర్డ్ ఫర్మ్లో ఈక్విటీ డెట్ రెండింటిలోనూ ఈక్వల్ పర్సంటేజెస్ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే టు ఎలిమినేట్ ఫైనాన్షియల్ రిస్క్. సో షిఫ్టింగ్ ముందు అన్లీవర్డ్ ఫామ్లో మీ అర్నింగ్స్లో షేర్ ఎంత, షిఫ్టింగ్ తర్వాత లీవర్డ్ కంపెనీలో మీకు వస్తున్న టోటల్ ఎర్నింగ్స్ ఎంత, ఈ రెండు మనం కంపేర్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఐదర్ మీ ఇన్వెస్ట్మెంట్ అయినా రెడ్యూస్ అవుతుంది, లేదంటే మీ ఇన్కమ్ అయినా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి 24th ప్రాబ్లం చూడండి. కెన్ ఐ రీడ్ ద క్వశ్చన్? హెడ్డింగ్ ఏమంటే పెట్టాడు, వెన్ వాల్యూ ఆఫ్ అన్లీవర్డ్ ఫామ్ ఈజ్ మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ లీవర్డ్ ఫామ్. ఓకే, దేర్ ఆర్ టూ కంపెనీస్, యూ లిమిటెడ్ అండ్ ఎల్ లిమిటెడ్. రెండు కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటవి? యూ లిమిటెడ్ అండ్ ఎల్ లిమిటెడ్. హ్యావింగ్ సేమ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్ 20,000. రెండింటికి సేమ్ ఈబిఐటి ఉందంట. ఎంత ఈబిఐటి? ఎక్సెప్ట్ దట్ ఎల్ లిమిటెడ్ ఈస్ అ లీవర్డ్ కంపెనీ హ్యావింగ్ ఎ డెట్ ఆఫ్ 1 lakh rupees at the rate 7%, and cost of equity KE of U limited and L limited are 10% and 18% respectively. ఏం చెప్తున్నాడంటే there are two companies, U limited and L limited, హ్యావింగ్ సేమ్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్. రెండింటికి సేమ్ ఈబిఐటి ఉంది. ఎంత ఈబిఐటి? 20,000. ఎల్ లిమిటెడ్ లీవర్డ్ కంపెనీ, యూ లిమిటెడ్ అన్లీవర్డ్ కంపెనీ. చాలా క్లియర్గా లెటర్స్కి తగ్గట్టుగానే నేమ్స్ కూడా పెట్టాడు, అవునా కదా? ఎల్ ఇస్ లీవర్డ్ కంపెనీ, యూ ఇస్ అన్లీవర్డ్. లీవర్డ్ కంపెనీలో డెట్ ఎంత ఉంది? 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ 7%. రెండు ఫర్మ్స్కి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ ఇచ్చాడు. యూ లిమిటెడ్కి ఎల్ లిమిటెడ్కి కేఈ ఎంత? 10%, 18%. షో హౌ ఆర్బిట్రేజ్ ప్రాసెస్ విల్ వర్క్. ఆర్బిట్రేజ్ ప్రాసెస్ ఎలా వర్కౌట్ అవుతుందో అడుగుతున్నాడు. ముందు నాకేం చేయాలంటే మీరు రెండు ఫర్మ్స్కి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. డూ యూ నో హౌ టు క్యాలిక్యులేట్ వాల్యూ ఆఫ్ బోత్ ద ఫర్మ్స్? యా, జస్ట్ డూ ఇట్, దెన్ ఐ కెన్ స్టార్ట్ మై ఆర్బిట్రేజ్ ప్రాసెస్. హెడ్డింగ్ calculation of value of the firms. That's a small question, my dear students. Don't take much time. అయిపోయిందా? ఏంటిది ప్రాబ్లం నెంబర్ 24. హోప్ఫుల్లీ మీరు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్బిట్రేజ్ ప్రాసెస్. హలో, అందరు వినాలి. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? షిఫ్టింగ్ ముందు అన్లీవర్డ్ ఫామ్లో మీ షేర్ ఇన్ ఎర్నింగ్స్ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. అన్లీవర్డ్ ఫామ్ యూ లిమిటెడా? ఈబిఐటి ఎంత? అర్థం కాల. ఇంట్రెస్ట్ నిల్ కదా. సో ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎంత? హౌ మచ్ ఇట్ ఇస్? 20,000. సో యాక్చువల్లీ మనం అజంప్షన్ తీసుకోలేదు. సేమ్ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్ పర్సంటేజ్? 10%. మీరు ఏం రాయాలి యాక్చువల్లీ ఇక్కడ? లెట్ us assume that an investor is holding 10% of equity in U limited అని రాయాలి. అజంప్షన్ వినిపిస్తుందా? ఏం రాయాలి? లెట్ us assume that an investor is holding 10% of equity in U limited. ఇంతకు ముందు రాశారు కదా ప్రీవియస్గా, అలాగే అజంప్షన్ తీసుకుని రాయాలి ఇక్కడ. ఎగ్జామినేషన్లో మనల్ని అజంప్షన్ తీసుకోమని అడగడు, వాడే ఇచ్చేస్తాడు డైరెక్ట్గా. ఓకే, సో షేర్ ఇన్ ఎర్నింగ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సిన్స్ యూ ఆర్ హోల్డింగ్ 10% ఆఫ్ ఈక్విటీ, you are entitled to get 10% of earnings. Share in earnings to the investor.
20,000 into 10%. ఎంత? 2,000. You are entitled to get 2,000 rupees share in right? Hello? Yes. ఇప్పుడు ఆర్బిట్రేజ్ ప్రాసెస్ స్టెప్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి? ఫస్ట్ మనం సేల్ చేయాలి షేర్స్ని. ఏ ఫామ్లో? అన్లివర్డ్ ఫామ్లో. ఎన్ఎస్పి అని రాస్తున్నాను. నెట్ సేల్ ప్రాసెస్ ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఇన్ క్యూ లిమిటెడ్. క్యూ లిమిటెడ్లో మీ షేర్స్ మీరు సేల్ చేస్తారనుకుందాం. క్యూ లిమిటెడ్ ఈక్విటీ వాల్యూ ఎంత? మీ అందరికి వచ్చిందా యూ లిమిటెడ్ ఈక్విటీ వాల్యూ? వాల్యూ ఆఫ్ ఈక్విటీ 2 lakhs. అందులో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ మీది? 10% ఇంటూ 10%. 20,000. ఇది సేల్ ప్రాసెస్. ఈ సేల్ ప్రాసెస్కి మళ్ళీ పర్సనల్ బోరింగ్ అవేం యాడ్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా అమౌంట్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇంతకుముందు అన్లీవర్డ్ ఫామ్లో ఈక్విటీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ హోల్డ్ చేస్తున్నారు? 10%. కాబట్టి లీవర్డ్ ఫామ్లో కూడా ఈక్విటీలో ఎంత పర్సెంటేజ్ పర్చేస్ చేయాలి? 10%. మరి 10% ఈక్విటీ ఒకటే పర్చేస్ చేస్తే ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది కాబట్టి సేమ్ అదే 10% మీరు దేనిలో కూడా పర్చేస్ చేయాలి? డెట్ కూడా పర్చేస్ చేయాలి. అంటే నేను ఇప్పుడు 2 ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫామ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెట్ ఆఫ్ లీవర్డ్ ఫామ్. ఆర్ యూ గెటింగ్? ఎస్. మైనస్ amount required to be invested in first one ఏంటి? ఈక్విటీ ఆఫ్ ఎల్ లిమిటెడా? ఈక్విటీ వాల్యూ ఎంత? 1,72,222నా? దానిలో ఎంత పర్సెంటేజ్ పర్చేస్? 70. ఓన్లీ 72,222. 72,222లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ మీరు పర్చేస్ చేస్తున్నారు? పర్చేస్ చేయాలి 10%. అంటే ఎంత కావాలి? 7,222. నెక్స్ట్ దీంతో పాటు డెట్ కూడా పర్చేస్ చేయాలి. అమౌంట్ రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ డెట్ ఆఫ్ ఎల్ లిమిటెడ్. డెట్ ఎంత? 1 lakh ఇంటూ 10%. ఎంత? 10,000. టోటల్గా ఎంత? 17,222 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఏ ఫామ్లో? లివర్డ్ ఫామ్లో. మన దగ్గర ఎంత ఉంది అమౌంట్ సేల్ చేస్తే? 20,000 ఉంది. దిస్ ఇస్ వాట్ అమౌంట్ అవైలబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఎంత సేల్ చేస్తే ఆ ప్రాసెస్ మొత్తం ఇన్వెస్ట్ చేయాలి కదా, అది మనకు అవైలబుల్గా ఉంది. కానీ మనం ఇన్వెస్ట్ చేయాల్సిన ఓన్లీ డెట్ అండ్ ఈక్విటీ రెండూ కలిపి 17,222 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. సో బ్యాలెన్స్ ఎంత కావాలి? బ్యాలెన్స్ ఎంత మిగిలిపోతుంది? This 2,778 is surplus fund. This is your surplus fund. సో సక్సెస్ఫుల్గా మీరు ఏ ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తారు? లీవర్డ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, లీవర్డ్ ఫామ్లో. నా షిఫ్టింగ్ తర్వాత లీవర్డ్ ఫామ్లో మీ షేర్ ఇన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ to the investor. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేశారు? ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేశారా, డెట్ ఇన్వెస్ట్మెంట్ చేశారా? బోత్. అంటే మీకు అర్నింగ్స్లో షేర్ వస్తుంది, ఇంట్రెస్ట్లో కూడా షేర్ వస్తుంది. వినిపిస్తుందా? ఎందుకంటే డెట్లో ఇన్వెస్ట్ చేశారు, మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఏ ఫామ్ ఇది? లీవర్డ్ ఫామ్. ఎల్ లిమిటెడ్గా. ఎల్ లిమిటెడ్ ఈబిఐటి ఎంత? రెండింటికి సేమ్ ఈబిఐటి 20,000. ఇంట్రెస్ట్ ఎంత? 7. హౌ డు యూ నో? వాల్యుయేషన్ చేసావు అంతేగా. ఈఏఈఎస్హెచ్ ఎంత? 13,000. ఇప్పుడు నాకు రెండింట్లో ఇన్కమ్ షేర్ వస్తుంది.
ఇంట్రెస్ట్ ఇన్కమ్ షేర్ వస్తుంది, ఎర్నింగ్స్లో షేర్ వస్తుంది. బికాస్ I bought shares and also debentures of which firm? Levered firm. Share in earnings to the investor. ఎంత పర్సెంటేజ్ పర్చేస్ చేశారు ఈక్విటీ? లివర్డ్ ఫామ్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ పర్చేస్ చేశారు? సో యూ విల్ గెట్ వాట్? 10% ఆఫ్ ఎర్నింగ్స్. 13,000 into 10% ఎంత? 1,300 ప్లస్ షేర్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. యాక్చువల్లీ ఎంత డెట్ ఇన్వెస్ట్ చేశారు మీరు? 10,000 ఇన్వెస్ట్ చేశారుగా. 10,000 మీద ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 7% ఇంట్రెస్ట్ రేటు. హలో, ఎంత? 700. ఎంత డెట్ ఇన్వెస్ట్ చేస్తే దాని మీద పర్సెంటేజ్ ఇన్కమ్ ఫిక్స్డ్ కదా రేట్. టోటల్గా మీకు వచ్చే ఎర్నింగ్స్ ఎంత? టోటల్ ఎర్నింగ్స్ టు ద ఇన్వెస్టర్. నా క్వశ్చన్, ఈసారి లీవర్డ్ ఫామ్లో టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చూడు ఇక్కడ? 17,222, రైట్? దానికి మీకు వస్తున్న ఎర్నింగ్స్ ఎంత టోటల్గా? 2,000. అంటే ఇంట్రెస్ట్ షేర్, ఎర్నింగ్స్ షేర్ రెండు కలిపి 2,000 వస్తుంది. ఇంతకుముందు అన్లీవర్డ్ ఫామ్లో ఉండగా మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ చూడు ఒకసారి, 20,000. 20,000కి మీకు ఇన్కమ్ షేర్ ఎంత వచ్చేది? 2,000. అంటే షిఫ్టింగ్ ముందు 2,000 ఇన్కమే, షిఫ్టింగ్ తర్వాత 2,000 ఇన్కమే. కానీ షిఫ్టింగ్ ముందు అన్లీవర్డ్ ఫామ్లో 20,000 ఇన్వెస్ట్మెంట్కి 2,000 ఇన్కమ్ వచ్చేది. షిఫ్టింగ్ తర్వాత జస్ట్ 17,222 ఇన్వెస్ట్ చేస్తేనే నాకు 2,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. అంటే నా ఇన్వెస్ట్మెంట్ ఏమైంది? రెడ్యూస్ అయింది. ఎంత రెడ్యూస్ అయిందంటే 20,000 మైనస్ 17,222. ఇదే ఇక్కడ రాశారుగా, 2,778. ఇది నా సర్ప్లస్ ఫండ్. సర్ప్లస్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? రిడక్షన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేజ్, బీయింగ్ అన్ ఇన్వెస్టర్, I was able to reduce my investment to the extent of 2,778 by maintaining the same amount of income of 2,000. అంటే ఆర్బిట్రేజ్ వల్ల నాకు బెనిఫిట్ వచ్చినట్టా కాదా? హలో, ఇట్లా. సో ఒక్కసారి చూస్తే కనుక నేను ప్రాసెస్ చెప్తున్నాను వినండి. ఫస్ట్ ఏం చేయాలి? అన్లీవర్డ్ ఫామ్లో మీ షేర్ ఇన్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి, పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ అజంప్షన్ తీసుకొని. తర్వాత స్టెప్ 2లో ఏం చేయాలి? షేర్స్ని సేల్ చేయాలి. సేల్ చేసిన తర్వాత మనం లీవర్డ్ ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీలో ఎంత పర్సంటేజ్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో డెట్లో కూడా అంతే పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి. ఎంత పర్సంటేజ్ అంటే ప్రీవియస్గా అన్లీవర్డ్ ఫామ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ అయితే హోల్డ్ చేస్తున్నామో అదే పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ని మనం లీవర్డ్ ఫామ్లో పర్చేస్ చేయాలి. ఆ అమౌంట్ ఎంతైతే కావాలో సమప్ చేసుకుని దాన్ని మన దగ్గర ఉన్న సేల్ ప్రాసెస్ నుంచి లెస్ చేస్తే మిగిలేది సర్ప్లస్ ఫండ్. సో తర్వాత షిఫ్టింగ్ తర్వాత లీవర్డ్ ఫామ్లో మన టోటల్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. అందుకోసం ఈబీఐటీలోంచి ఇంట్రెస్ట్ డిడక్ట్ చేసి ఈఏఎస్హెచ్ లీవర్డ్ ఫామ్ దరైవ్ అయ్యి అందులో మనకి షేర్ ఇన్ ఎర్నింగ్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. అలాగే డెట్ కూడా ఇన్వెస్ట్ చేసాం కాబట్టి షేర్ ఇన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సిన్స్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డెట్ అండ్ ఈక్విటీ ఆఫ్ లీవర్డ్ ఫామ్, యూ ఆర్ ఎంటైటిల్ టు గెట్ షేర్ ఇన్ ఎర్నింగ్స్ అండ్ షేర్ ఇన్ ఇంట్రెస్ట్. ఈ రెండు కలిపితే మన టోటల్ ఎర్నింగ్స్. సో షేర్ ఇన్ ఎర్నింగ్స్ ఎంత అంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఈక్విటీ అయితే పర్చేస్ చేసావో లీవర్డ్ ఫామ్లో అంత పర్సంటేజ్ ఆఫ్ ఎర్నింగ్స్ మీకు వస్తుంది. సో అలాగే ఇంట్రెస్ట్లో కూడా సేమ్, డెట్ ఇన్వెస్ట్ చేసావు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో రెండు యాడ్ చేస్తే మీకు టోటల్ ఎర్నింగ్స్ వస్తుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ఏం జరిగిందంటే ఇన్కమ్ సేమ్ మెయింటైన్ అవుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం రెడ్యూస్ అవుతుంది. 20,000 మైనస్ 17,222, 2,778 is the reduction in investment through the process of arbitrage to the respective investor. Hope you got it right. Next session lo notes రాత్రి